సో మచ్, చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా వీడియోకి వస్తే మన బుడ్డిగాడు నిన్న వీడియో పెట్టేశాడు కదా, వాడు బండ తలగాడు నిన్న తెగ బాధేసుకున్నాడు కదా గుండ్లో. నా వీడియో, నా ఇష్టం, నా ఇంట్లో చేసుకున్న, నా వ్లాగు, నా పిల్లం, నా పిల్లలు, నా అన్న అని తెగ గుండ్లు బాధేసుకున్నాడు. మరి మళ్ళీ ఈ రోజు నాడు సేమ్ అదే తంతాడు, సేమ్ అలాగే పెడతాడు, తమ్నేల్ అలాగే పెడతాడు. ముందు వచ్చే వీడియో మాత్రం నేర్చుతుంది. నాకు ఒక డౌట్ వస్తే నల్లమోందనా, నువ్వు నవ్వుతున్నావా ఏడుతున్నావా? నవ్వుతున్నట్టు ఫేస్ ఉంది అని పెట్టింది. జెండు బాంబు కుక్కోలేదులే, కళ్ళంటే నీళ్ళు కూడా చక్కగా రావట్లేదు. కానీ ఇలాగే బ్లాక్ అండ్ వైట్లో మ్యూజిక్, ఆ మ్యూజిక్ ఇద్దరు తెగ బాధేసుకుంటారు. వస్తే సిగ్గులేని ముండా, నువ్వు ఏడవని మాకు తెలుసు. వాడేం నీకు ఏమన్నా నీ అన్నగారు కాదు వాడు, ఓకేనా? ఆడ అన్నగారు. నువ్వు ఏడితేకి ఏమైనా సంబంధం ఉందా? నీ అన్నగారు అంటే నీ ఇంట్లో కూడా నీ నాన్న లేకపోతే నీ అన్న అంటే ఏడుతున్నట్టు సంబంధం ఉంది. కానీ ఆడెవడో మామ పుచ్చి వచ్చేసినట్టు నువ్వు ఏడుతున్నట్టు మేము నమ్ముతామా? ఓకేనా? ఇది ఒక పాయింట్లో దొరికేశారు కదా మీరు. ఇంకా వీడియోకి వస్తేనంట ఏమైంది, వాడు ఇల్లు గురించి చెప్తున్నాడు ఇప్పుడు. ఏమని, ఈ ఇల్లు పాతిల్లు అని అంటున్నారు. కబోర్డులు చూడండి, ఆ ఇంట్లో బాత్రూమ్ ఎలాగుండేది, ఆ ఇంట్లో పూజగా ఎలాగుండేది, ఆ ఇంటి ఎదురుగా ఇది ఉండేది, ఆ ఇంటి ఎదురుగా ఇది ఉండేది. మేము అలా చేయించుకునే అవసరం మాకు లేదు, మేము ఉండవలసిన అవసరం లేదు, తెగ చెప్పేస్తున్నాం. వరే పెద్ద తలకాయగా. మరి ఇది ఎవరో ఒక కామెంట్ అది పాతిల్లే అని అన్నందుకు నువ్వు తెగ సించేసుకుని చెప్తున్నావు కదా. మరి మీ అన్న గురించి అంతమంది అడుగుతున్నారు కదా, మరి అవి కూడా చెప్పొచ్చు కదా, మరి అవి కూడా వీడియోలు పెట్టచ్చు కదా. అవి పెట్టవు, అవి రియల్ కాదు కాబట్టి నీకు అవి పెట్టే అంత నిజాయితీ లేదు కాబట్టి ఇది నిజం కాబట్టి. ఎందుకంటే ఇది నీ సొంత ఇల్లు కాదు, ఓకేనా? నువ్వు అప్పటికప్పుడు వచ్చేసావు కాబట్టి మేము ఒప్పుకోండి, ఇది నీ సొంత ఇల్లు కాదు, ఇది అద్దిల్లు కూడా కాదు, నువ్వు కొనుక్కున్నావని మేమంటున్నావు. ఎవడో ఒకటి పెట్టుంటాడబ్బా, ఇది మీ ఇల్లే ఇలా చేసుకున్నారా అని పెట్టుంటారు. ఇది ఆడిల్లు అయితే కాదండి. ఎందుకంటే వాడిల్లు అంత అందంగా చేసి అంత చేసుకుని అంత లేదులే కానీ ఆ ఊర్లో. వీడు ఎక్కడో మొత్తానికి ఒక అపార్ట్మెంట్ కొనేసుకున్నాడు, ఎవ్వరు కనిపించకుండా. వాడు సొంత ఇంట్లో వాడు ఒక సిటీలో ఎక్కడో కొనేసుకున్నాడు, ఎవ్వరికి తెలియకుండా అక్కడ ఉండి వీడియోలు చేసుకుంటున్నాడు. మరి పైన అంత చాలా ఫ్లోర్లోనే ఇవన్నీ చెప్తున్నా కదా, మరి చూపించవచ్చు కదా. చూపించేది కానీ అడ్రస్ కనేసుకుంటారు కదా, పైకి వెళ్ళి చూపించవచ్చు. బయట పైన టెర్రస్ ఎక్కి మీరు వీడియోలు చేయొచ్చు, బాల్కనీలో చేయొచ్చు, చుట్టూరు చూపించవచ్చు. ఏం చూపించట్లా, ఆ 4 గోడలోనే వీడియోలు తీస్తున్నాడు చూడండి. ఎందుకంటే వాడిని కనుక్కిని వాడిని అందరూ వెళ్ళి చెప్పుతో దెబ్బలు కొడతారని చెప్పి, చెప్పు తీసి కొడతారని చెప్పి వాడు తీయడం అనమాట. ఎంతకు వీడియో ఏంటి, వాడిని అంటే అందరూ అడిగేస్తున్నారంటే ఇది పాతిల్లు మీరు ఇలా చేయించుకున్నారని. ఇది పాతిల్లు కాదు, మా ఇల్లు కాదు, ఇది అద్దిల్లు అని చెప్పి చెప్పేస్తున్నాను అనమాట. ఆ గది ఇలా ఉండేది, ఈ గదిలో ఉండాలని. ఇది నిజం కాబట్టి చెప్పేస్తున్నాం. మరి మీ అన్న విషయాలు, మరి మీ అన్న వీడియోలు పెట్టవు. ఎందుకంటే అది లేదు కాబట్టి. నిజంగా నువ్వు హాస్పిటల్ తీసుకెళ్తే నిజంగా అక్కడ పిచ్చలేదు కాబట్టి అయిపోయింది. ఇంటి గురించి అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ బాధ ఏంటి, వాళ్ళ అన్న లేకపోతేనంట అసలు అంటే ఆడికంట తిండి లేదంట, నిద్ర లేదంట, ఇది లేదంట ఏది లేదంట. నాకు తెలిసి ఆడొచ్చి ఈడిపిచ్చోడు అవుతాడేమో. వాళ్ళ అన్నకంట అది అంటుంది నల్లమోహంది. అక్కడికన్నా ఇక్కడ బెటర్ హాస్పిటల్ కన్నా. అసలు హాస్పిటల్ తీసుకెళ్తేనే కదంటే మీరు నువ్వు ఓవర్ యాక్టింగ్ తగ్గించవే. నీ డైలాగులు ఎక్కువైపోయినాయి బాగా. ఆడు స్కిప్ చేయడం, డైలాగ్ చెప్పమన్నప్పుడు నువ్వు ఇది చెప్పడం, ఓకేనా? ఇప్పుడు 2 హాస్పిటల్లోనంటే చాలా మెరుగైపోయాడంట. వీడియో కాలింగ్ చేస్తున్నాడు, ఇప్పుడు తీసుకెళ్తానంటాడంట, అన్నం తినేస్తున్నాడంట, గంతులు వేసేస్తున్నాడంట. ఏంది ఒక్క రోజులోనే, 2 రోజులు పిచ్చి తగ్గిపోతుంది. ఆ ఊరే ఒకసారి పిచ్చి స్టార్ట్ అయ్యాక నెలలు మందులు మింగినా పోతురా ఎదవా. మా ఇంట్లో, మా చుట్టాల ఇంట్లో ఒక అతనికి వచ్చింది. అది క్రాక్ పిచ్చున్నాక నువ్వు నెల మందులు మింగుతానే ఉండాలి. సడన్గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు, కనిపించదు. ఏ ఊర్లో ప్రత్యక్షమవుతారో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, ఏమి ఉంటారో తెలియదు. వీడికంట వెళ్ళిన 2 రోజులకే వీడికంట పిచ్చి తగ్గిపోయిందంట, నవ్వేస్తున్నాడంటే అసలు అంతకన్నా బెటర్ అయ్యి వస్తాడంట. అంతే మరి వీడియోలో మరి అది మంచిగా మాట్లాడాలి కదా, నాకు అంత తగ్గిపోయిందని. ఊరే అలాగైతే ఇంకా పిచ్చోళ్ళు ఉంటారా. ఒకసారి పిచ్చి ఎక్కిన తర్వాత అది తగ్గదు. ఆ మైండ్ సెట్ అవ్వాలంటే 50 సంవత్సరాలు కదా, ఒక్కోసారి అసలు అవ్వదు వాళ్ళకి. పిచ్చని వెంటనే ఎలా తగ్గిపోతుంది. అది ఏమన్నా ఏదంటే దెబ్బ తగిలిందా, చేతికి దెబ్బ తగిలిందా, కాలుకి దెబ్బలిందా, మందులు వేసుకోకుండా ఆయింట్మెంట్ రాసుకోకుండా తగ్గిపోనికి. అది పిచ్చి. మైండ్ డిస్టర్బ్ అయిపోతే అది చాలా కష్టం, ఓకేనా? నువ్వు చెప్పేంత మాత్రం ఇక్కడ ఎవడో నమ్మడు. 2 రోజుల తర్వాత తీసుకొచ్చేసి ఇదిగోండి మా అన్నకు పిచ్చి తగ్గిపోయింది. ఆడేమో అవునండి నాకు నిజంగా మా తమ్ముడు చాలా సాయం చేశాడండి, మేము హాస్పిటల్కి వెళ్ళామండి, నాకు వెంటనే తగ్గిపోయిందని ఆడు చెప్తాడు. ఓరు మీ యాక్టింగ్లో మిమ్మల్ని మీ ముగ్గురిని కలిపి కట్టేసేసి ఒక పెద్ద కొరడా తీసుకుని టపా అని కొట్టాలి. అప్పుడు కానీ ప్రశాంతంగా ఉండదు. అందరికీ ఆ వీడియో పెడితే భలే ఎంజాయ్ చేస్తారు అందరూ. సో వీడియోకి వస్తే ఇల్లు ఆడిది కాదని చెప్పి తెగ గుడ్లు సింపేసుకుంటున్నాడు. ఈ ఇల్లు నాది కాదు, ఇది నా ఇల్లు కాదని. అది నీ ఇల్లు కాదు, నువ్వు కొనుక్కున్నావు, ఎవరికి తెలియకుండా వెళ్ళి కొనుక్కున్నాం, ఓకేనా? ఇది మాత్రం తెగ చెప్పేస్తున్నాడు సోదుగాడు, ఎందుకంటే ఇది నిజం కాబట్టి, ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఏం చెప్పేస్తున్నాడు వీడు, ఆ పాతిలు అంటే ఎలాగైనా
రప్పించేసుకుంటాడంటే ఇంకా ఎవరైనా అంటే ఇది ఎవరైనా రిజిస్ట్రేషన్ చేశాకే ఇవన్నీకి ఉంటుంది మనంతటా మనం ఇత్తాకు ఉండదని అంటున్నారండి. అలా కూడా ఉంటుందండి. మా అన్న ఒకటి చేశాడండి, తర్వాత చెప్తారండి సెకండ్ వీడియోలో 2 రోజుల తర్వాత చెప్తాడంటాడు. మరి ఏం చేశాడు వాడు? దానికైనా కడుపు చేసావా ఎరా? మీ అన్న ఏమైనా కడుపు చేశాడు దానికి? లేకపోతే ఏమైనా చేశాడు దాన్ని? మీ ఇల్లు రాసేసుకునికి ఏదో చేసి ఉంటారు మీరు. ఆడ ముందే దోల బెండకాయ గడాడు, ఆడేదో దాన్ని ఏదో చేసి ఉంటాడు, లేకపోతే ముట్టుకుని లాగుంటాడు. ఈ వయసులో నీకేంద్ర ముసలి కూడా కానీ 2 పీకుంటుంది. వాళ్ళు ఏదో కేసు పెట్టుంటారు, ఏదో ఒకటి ఇవ్వండి మరి ఆస్తి కింద అంటే ఇల్లు రాయించుకుని ఉంటారు. ఇదనమాట మ్యాటర్. అయితే ఎంగేజ్మెంట్ కాదు, తొక్క కాదు, తోలు కాదు, తోటకూర కట్ట కాదు, మొత్తం దేన్నో అది మొత్తానికి గాడు లాగడమా ఏదోటి చేయడం ఏంటో. అయినా ఇల్లు ఎవరో మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ చూడండి మా ఇల్లు మాకు వచ్చేసిందో అని గొంతులేస్తాడు. అసలు వీడిది ఏ వీడియో నిజమో ఏ వీడియో అబద్ధం ఏం కాదు. వాళ్ళ అన్న లేకంటే అసలు వీడియోలు చేయలేకపోతున్నాడు అంటే, మంచిగా చేయలేకపోతున్నాడు అంటే, ఆడికి ఏడుపు వచ్చేస్తుందంట. వాళ్ళు ఎన్నలేని వీడియోలు అసలు చేయలేకపోతున్నాడు. మేము ఎప్పుడు సంతోషంగానే చేయలేకపోతున్నాడు. ఎందుకంటే అన్నీ నీకు ఏడుపుయ్యే కదా, నీ సంతోషం అన్నా నువ్వు సంతోషం అవ్వవు, అన్నీ ఏడుపు వీడియోలో చేస్తావు. ఇంకొకటి అమ్మ లైక్లు. ఇప్పుడు వాళ్ళ సబ్స్క్రైబర్కి సెగ పూసేస్తున్నాడు. ఆయింట్మెంట్లు, సోపులు, అన్ని బిస్కట్లు నోట్లో పెట్టేసి, క్రీమ్ బిస్కట్లు. అబ్బా అమ్మ మీ సబ్స్క్రైబర్స్ అమ్మ తెగ మీకు పూసేస్తున్నాడు అమ్మ. మీకు మీ ఇష్టమైన బండతలకాయ గాడు ఇప్పుడు లైకుల ద్వారానంటే ఆడికంటే తెలిసిపోతుందంట. ఏంటి 1,00,000 వ్యూస్కి 2,000 3,000 లైకులుగా? ఒరే 1,00,000 వ్యూస్ కంటే కనీసం ఒక 20,000 30,000 లైక్ అని ఉండాలి కదరా. ఓకేనా? నీకు ఎవడేం కొట్టట్లేదు, ఏదో మామూలుగా అట్లా టచ్ అయిపోయి లైక్ వచ్చేస్తుందేమో నాకు డౌటు. పోన్లే నెల ఒక 1000 మంది అన్న ఉంటారు కదా నీకు తెలిసిన వాళ్ళు, లేకపోతే నువ్వే కొట్టుకుంటున్నావు 10 అకౌంట్లతోటి 20 అకౌంట్లతోటి. సో ఇలా సబ్స్క్రైబర్స్ తెగ ఆంటిమెంట్ పూసేస్తున్నాడు. అసలు నా ఇష్టమైన సబ్స్క్రైబర్స్ నాకు లైకులు కొట్టేసి నాకు సపోర్ట్ చేస్తున్నారు, నాకు ప్రాణం ఇచ్చేస్తున్నారు అయ్యి అని చెప్పేస్తున్నాడు సోది. ఇంకంతే, ఏం లేదండి. తమ్ముడే ఒకటి పెట్టాడు, స్టార్టింగ్ 1 మినిట్ ఏడ్చేస్తున్నారు 2 3 పిల్లలు. అదైతే మీద ఆడిపోయి ఏడ్చేస్తున్న ఇట్లా నవ్వుతుంది కానీ ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. ఓకేనా? అయిపోయింది. తమ్మునేల్ ఒకటి అయిపోయింది, నవ్వుతూ యాక్టింగ్ అయిపోయింది. ఇంకోటి ఇదంట వాళ్ళ ఇల్లు కాదు, మేము అద్దుకున్న ఇల్లు అని చెప్పి మొత్తం ఇల్లంతా చూపించేస్తున్నాడు. అది అద్దిల్లు కూడా కాదు, ఇది కొన్న ఇల్లు. ఎక్కడికో ఎవరికి తెలియకుండా, సబ్స్క్రైబర్స్కి ఎవరికి తెలియకుండా దొంగసాటిగా ఇంట్లో ఉండి వీడియోలు చేస్తున్నాడు. దొంగ నా కొడుకు, బేబర్స్ నా కొడుకు, లంజ నా కొడుకు. అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళ అన్న గురించి అంటే 2 రోజులు తిరిగి వచ్చేసంట. తిరిగి వచ్చాడు గొంతులేసి డ్యాన్సెస్. నాకు పిచ్చి తగ్గిందని గొంతులేస్తాడంట. ఒరే పిచ్చి నా కొడుక, లంజా కొడుక, బేబర్స్ నా కొడుక, పిచ్చి అంటే తగ్గదురా బేబర్సు, నాకు తెలుసు. ఓకేనా? పిచ్చి 100% తగ్గదు. ఒకసారి క్రాక్ పిచ్చి వచ్చినాక నేను సంవత్సరం మందులు మింగుతూ ఉండాలి. వాళ్ళకి ఎప్పుడు ఎలా ఉంటుందో మైండ్ తెలియదు. రోడ్లు అంట పోతారు, ఒక్కోసారి కనిపించరు. ఓకేనా? ఇలాంటివి నేను చాలా చూశాను. అది పిచ్చి కాదు. వీళ్ళు హాస్పిటల్ కూడా ఇవ్వరు, మందులు కూడా చూపించరు, హాస్పిటల్ మాకు చూపించరు, ఏం చూపించరు. కానీ పిచ్చి అని చెప్తారు. 2 రోజుల తర్వాత వచ్చిన తర్వాత పిచ్చి తగ్గిపోయింది మా అన్నకి అంటాడు. వీడేమో ఆస్కర్ అవార్డులు ఇచ్చినట్టు వీడు ముదిరి పండగ ఇక్కడ నాకు పిచ్చి తగ్గిపోయింది, నాకు 2 రోజులకి మందు వేసేసుకున్నాను, నేను తగ్గిపోయింది, నేను ఇప్పుడు మంచోడు అయిపోయాను అంటాడు. ఇది అయిపోయింది. వాళ్ళ అన్న గురించి తెగ బాధపడిపోతున్నాడు అనమాట. మా అన్న లేకుండా మేము ఏదో చేయలేము, అది ఇది అని చెప్పేస్తున్నాడు. వాళ్ళ అన్న ఏదో చేశాడంట. ఇప్పుడు పాతిళ్ళు కూడా వస్తుందంట. వాళ్ళని అసలు ఊరికినే వదిలిపెట్టరంట. ఏది ఎంగేజ్మెంట్ అమ్మాయి మోసం చేసింది కదా, వాళ్ళనంట ఊరికినే వదలరంట. ఆ ఇల్లు ఎలాగైనా లాక్కుంటారంట, ఫోన్లో చెప్పకూడదంట, వాళ్ళకి ఇచ్చేస్తారంట. అయ్యి బాబు, వీడు తెలివితేటలు బాగా ఎక్కువైపోయినాయండి. వీడు బాగా తెలివితేటలు ఎక్కువైపోయి గట్టిగా మాట్లాడేస్తున్నాడు. అయ్యి బాబు, ఎవరు ఇచ్చేస్తున్నారు వీడికి అన్ని ఐడియాలు. బాగా స్ట్రాంగ్ అయిపోతున్నాడు పిల్లడు. బాగా ఒకప్పుడు ఎడుతూ ఉండేవాడు, తెగ స్ట్రాంగ్ అయిపోతున్నాడు అనమాట. ఇంకా డబ్బులు బాగా వచ్చేస్తున్నాయి కదా, మరి వ్యూస్ బాగా వచ్చేస్తున్నాయి, లైక్లు బాగా వచ్చేస్తున్నాయి, డబ్బులు బాగా వచ్చేస్తున్నాయి. ఏం చేయాలో తెలియట్లేదు, ఎవరేం పీకుతారా అన్నట్టు అయిపోయింది వాడికి. ఊరే నీ ఇల్లు కనుక్కి నువ్వు వచ్చారనుకో నువ్వేం పీకలేవు. ఓకేనా? నువ్వు నీ వీడియో నువ్వే తీసుకుని పెట్టుకున్నా, ఎదటోళ్ళు వచ్చి పెట్టినా నిన్ను కొట్టడం అయితే ఖాయం, నిన్ను నిలదీసి అడగడం అయితే ఖాయం. ఓకేనా? నీ మీద కేసులు పెట్టడం అందరు ఖాయం. ఇలాంటి చెత్త వీడియోలు చేస్తున్నాడు వీడి వల్ల జనాలు పాడైపోతున్నారు, జనాలు ఫీల్ అయిపోతున్నారని ఒక కేసు పడిదిస్తారు ఎవరో ఒకరు. ఓకేనా? మ్యాటర్ కొత్త ఏం లేదు. ఎప్పుడు చూసిన సోది వీడియోలు, చెత్త వీడియోలు, బేవర్స్ వీడియోలు, క్రేజ్ వీడియోలు అనమాట. తమ్మునేల్ ఒకటి పెడతాడు, వీడియో ఒకటి పెట్టాడు. వాళ్ళ అన్నంట వచ్చేస్తాడంట, మంచిగా అయిపోయాడంట, తినేస్తున్నాడంట, డ్యాన్స్ చేస్తున్నాడంట, అన్నీ చేసేస్తున్నాడంట. వాళ్ళ ఇల్లు ఎలాగైనా రప్పించేసుకుంటారంట. ఆ ఇల్లు పాత ఇల్లు కాదంట, ఇదే ఇప్పుడున్న ఇల్లు అంట, అద్దుకున్న ఇల్లు అంట, ఆ ఇల్లు కాదంట. అసలు వీడు ఏం చెప్తున్నాడు వీడికే తెలియదు. ఓకేనా? వీడికి భయం పట్టుకుంది కాబట్టి నిన్న వీడియోలో ఆల్రెడీ చెప్పేశాడు. ఏమని? నా ఇష్టం, నా వీడియో, నేను ఏమైనా ఎలాగైనా చేసుకుంటా, ఆశగ్రంథులు ఏమంటారు దీన్ని, నవరసాలు ఇచ్చేస్తానంటే యూట్యూబ్కి. ఎప్పుడు చూసిన ఏడుపు వీడియో కదరా, నవరసాలు ఎక్కడెత్తున్నారా నువ్వు? అసలు ఒక కామెడీ చెయ్యవు, ఏం చెయ్యవు, ఒక నవ్వుతూ చెయ్యవు, ఎప్పుడు చూసిన ఏడుపుదే కదా చేస్తావు. ఇంకేంది నవరసాలు ఎక్కడెత్తున్నావు? నువ్వు ఒక రసం ఎత్తున్నావు, అది ఏడుపు రసం. దాని రసం అంటారు, నవరసాలు రసం.
ఏమో. ఓకే ఫ్రెండ్స్, రేపు మళ్ళీ మంచి వీడియోతో వస్తాను. అందులో ఏం లేదు, సోది వీడియో. వాళ్ళ అన్నకు వచ్చేస్తాడు 2 రోజుల్లో. వాళ్ళ సొంత ఇల్లు ఎలాగైనా రప్పించేసుకుంటారు. ఇదే చెప్తున్నాడు, ఆ ఇల్లే మా ఇల్లు కాదు, కబోర్డులు చూడండి, ఇది చూడండి అంటున్నాడు. ఇదైతే కొనుక్కునే ఇల్లు 100% కొనుక్కున్నాడు, అద్దె కూడా కాదు. ఓకే, నాకు కొనుక్కున్నాడు కాబట్టి అంత మంచిగా ఎప్పటి నుంచో చేయించుకున్నాడు. ఈ పాతింట్లో ఉంటేనే ఒక దిక్కున మంచిగా అన్నీ పెట్టించేసుకుని చేసేసుకుని వెళ్ళిపోయాడు. టీవీ మాదే, ఫ్రిడ్జ్ మాదే, ఏసీ మాదే. అవి ఎవడైనా కొత్తగా కొనుక్కుంటాడా? ఆల్రెడీ కొత్తయే కదరా, మళ్ళీ కొత్త ఎందుకు కొనుక్కుంటారు? లేబర్ సత్తు నీ బతుకు. ఈ ఏమనాలో కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. నాకు నిజంగా చిరాకు వస్తుంది వీడి గురించి. ఇంకొకటి, నాకు 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. ప్లీజ్ నాకు వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 600 చేంజ్ ఉన్నారు, 300 చేంజ్ కావాలి. మీరు ఎవరు చూసినా కానీ ప్రతి ఒక్కరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని అడగండి. నా ఫ్రెండ్స్కి నేను చెప్తున్నా, నా వాళ్ళకి నేను చెప్తున్నా, నా యూట్యూబర్స్కి. ఓకే, నా కామెంట్ చేసిన వాళ్ళకి ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఏమైనా డౌట్లు ఉంటే కనుక ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.